హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అప్డేట్ ఏంటంటే తిరుపతి ఓపెన్ అదేవిధంగా గర్ల్స్కి డిస్ట్రిక్ట్ అండర్ 13 చెస్ ఛాంపియన్షిప్ 2024 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం నాయుడుపేటలో బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ అనేది జరగబోతుంది చెస్లో. ఇది ఆర్గనైజ్ చేసేవాళ్ళు రాయ్ చెస్ అకాడమీ వాళ్ళు. రాయ్ చెస్ అకాడమీ వన్ ఆఫ్ ద లీడింగ్ చెస్ అకాడమీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎవరైనా కానీ అండర్ 13 కింద ఉన్న వాళ్ళు, చెస్ ఆడాలి అనుకున్న వాళ్ళు, స్టేట్ సెలక్షన్స్లో వాళ్ళు డ్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అందరికీ ఒక చక్కనైన అవకాశం. ఈ మంత్ నవంబర్ 17 డేట్ మరీ రిపీట్ చేస్తున్నానండి, నవంబర్ 17. సో రాయ్ చెస్ అకాడమీ బ్రాంచ్ నందు నాయుడుపేట మన అండర్ 13 చెస్ ఛాంపియన్షిప్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ అనేది నిర్వహిస్తున్నారు. సో దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి టాప్ 2 వాళ్ళు ఓపెన్లోను అదేవిధంగా గర్ల్స్ కేటగిరీలోను స్ట్రైట్ అవే అఫీషియల్గా స్టేట్ సెలక్షన్కి వాళ్ళు ఎలిజిబిలిటీస్ అనేవి వస్తాయి. సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలామందికి డౌట్ ఏంటంటే దీనికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు, ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏపీ చెస్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఏపీ చెస్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ టోర్నమెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సరే సార్, ఏపీ చెస్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దీనికి బర్త్ సర్టిఫికేట్, ఓటు, నెక్స్ట్ అదేవిధంగా మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, అడ్రస్, ఈ 5 ఉంటే మీరు ఏపీ చెస్లో ప్లేయర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏపీ చెస్ రిజిస్ట్రేషన్లో కానీ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేయడంలో కానీ ఏదైనా కానీ సందేహాలు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఎనీ టైం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ టోర్నమెంట్కి ఎంట్రీ ఫీజు వచ్చి 200 రూపీస్గా నిర్ణయించడం జరిగింది. దీనికి డేట్ ఆఫ్ బర్త్ అండర్ 13 అని చెప్పినప్పుడు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఇస్తున్న డేట్ ప్రకారము చూస్తే ప్లేయర్ షుడ్ బి బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ January 1, 2011. 2011 తర్వాత ఎవరైతే జన్మించున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో డేట్ అనేది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, January 1, 2011. నెక్స్ట్ అదేవిధంగా ఏజ్ ప్రూఫ్ కింద సర్టిఫికేట్ షుడ్ ప్రిఫరబుల్ బి ఫ్రమ్ ద పంచాయత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఆఫ్ డైమండ్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పంచాయతీ నుంచి, మున్సిపాలిటీ నుంచి ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే దీనికి ప్రూఫ్ కింద మనం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొకటి, చాలామంది సార్ మా కాడ ఆధార్ కార్డు ఉంది, లేదు మా కాడ స్టడీ సర్టిఫికేట్ ఉంది, పాన్ కార్డు ఉన్నాయి, ఏ సర్టిఫికేట్ కింద మీరు ప్రూఫ్ యాక్సెప్ట్ చేయండి సార్ అంటే వీళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు, ఓన్లీ బర్త్ సర్టిఫికేట్, దట్ ప్రిఫరబుల్ ఫ్రమ్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్. సో వీళ్ళ నుంచి వచ్చిన వాటి మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్లియర్గా వెబ్సైట్లో మెన్షన్ చేశారు ఏంటంటే మనకి ఆధార్ కార్డు నాట్ యాక్సెప్టబుల్. నెక్స్ట్ ఇంకా అందరికి తెలిసిందే ఇక్కడ సెలక్షన్స్ ఎలా జరుగుతాయంటే టాప్ 2 ప్లేసెస్లో ఉన్న ఓపెన్ కానీ గర్ల్స్ కానీ దే ఆర్ అఫీషియల్లీ సెలెక్టెడ్ టు ఏపీ స్టేట్ చెస్ ఛాంపియన్షిప్కి అండర్ 13లో వీళ్ళు ఎలిజిబిలిటీస్ సాధిస్తారు. సో ఆల్రెడీ నాయుడుపేట నుంచి రిజిస్ట్రేషన్స్ అనేవి చాలా జరిగాయి. చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కానీ వీళ్ళందరికీ రీచ్ అవుట్ అవ్వట్లేదు. సో మీ చుట్టుపక్కల వాళ్ళు ఆడేవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఇది ఒక చక్కనైన అవకాశం. సో డెఫినెట్గా మీరు అందరూ షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ మహేంద్ర, సైనింగ్ ఆఫ్. బాయ్.